మిత్రులందరికీ నమస్కారం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకంలో భాగంగా సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం తెలిసింది. ఇందులో మరి ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. కింద మరి ఎవరైనా మిస్ అయినట్లే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. అలాగే ఇక్కడ వీడియోలో పైన ఐకార్డ్ దగ్గర కూడా మీకు వీడియో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే డిఎస్సి 2025 సంబంధించి ఇక్కడ దాని ప్రకారంగా అలాగే మిగతా పోటీ పరీక్షలకు కూడా ఇలాంటి ప్రశ్నలు అయితే ఉపయోగపడతాయి. జేకే ఫస్ట్ ఏముంటుంది, తర్వాత మనకి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే కూడా దీంట్లో తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని ప్రశ్నలు. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే కనుక జాయిన్ బటన్ తీసుకొని మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. లేట్ చేయకుండా ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, సిరీస్లో భాగంగా 426వ ప్రశ్న చూద్దాం. సిమ్లా ఏ రాష్ట్రానికి రాజధానిగా ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ అనేటువంటిది ఉదయం మరియు సాయంత్రం 2 వీడియోస్ అయితే రావడం జరిగింది. రోజులో గమనించగలరండి. సిక్కిం యొక్క రాజధాని ఏది? గ్యాంగ్టక్ అండి. నెక్స్ట్, అగర్తల ఏ రాష్ట్రపు రాజధాని అంటే త్రిపుర. అంటే ఇక్కడ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నటువంటి ప్రశ్నలు ఏదైనా అవి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. చాలా ఎగ్జామ్లలో ఇటువంటి ప్రశ్నలు కూడా అడగడం జరిగింది కాబట్టి అన్నిటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కవరట్టి దేనికి రాజధాని అంటే లక్షద్వీపులు అంటే ఇది చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే అక్టోబర్ 1 అండి. ఇక్కడ మనం ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్ బిట్ ఉంటుందండి. ఎటువంటి ఆప్షన్స్ తీసుకొని కానీ సమయం వేస్ట్ చేసే ప్రయత్నం అయితే లేకుండా వీలైనంత తక్కువ సమయంలో ఇవి అందించడానికి అయితే చేస్తానండి. నెక్స్ట్, జాతీయ గణిత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే డిసెంబర్ 22 అండి. నెక్స్ట్ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర ఏమిటి అంటే పూర్ణ కుంభం అంటే ఎంలం అని మీరు గుర్తుంచుకోండి. సో ముద్ర అంటే ఎంలం, సో పూర్ణ కుంభం ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక మరి చలి ఎక్కువగా ఏ ఋతువులో ఉంటుంది అంటే హేమంత ఋతువులో ఉంటుంది. ఇప్పుడు మీరైతే కామెంట్ చేసేయండి మొత్తం ఎన్ని ఋతువులు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న, మొత్తం 30 రోజులు గల నెలలు ఎన్ని అంటే 4 ఉంటాయండి. అలాగే 31 రోజులు గల నెలలు ఎన్నో మీరైతే కామెంట్ చేసేయండి. ఇంతకుముందు సిరీస్లో భాగంగా నేను ఆ క్వశ్చన్ కూడా తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే తెలుగు నక్షత్రాలు ఎన్ని అంటే 27 నక్షత్రాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్, ఏ గ్రహం తన గ్రహ స్థాయిని కోల్పోయింది అంటే ప్లూటో అండి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల సంఖ్య 8 గమనించగలరు. నెక్స్ట్ ప్రశ్న, సౌర కుటుంబంలో చిన్న గ్రహం ఏది అంటే బుధుడండి. ఓకే. నెక్స్ట్, ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం ఏది? గురుడు లేదా బృహస్పతి అని కూడా అంటారు. ఆప్షన్లను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు అండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న, మరి ఎక్కువగా వేడిగా ఉండే గ్రహం ఏది అంటే శుక్రుడు అండి. మరి భూమికి గల సహజ ఉపగ్రహం ఏదో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న, పక్షి ఖండం అని దేనిని పిలుస్తారు? దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని పిలుస్తారు. నెక్స్ట్, అంటార్క్టికా ఖండాన్ని ఈ పేరుతో కూడా పిలుస్తారు అంటే మంచు ఖండం. అయితే ఇక్కడ దక్షిణ అమెరికా అని చెప్పేసి అనుకున్నాం కదా. మీరు ప్రపంచ పటం చూసినట్లయితే కనుక దక్షిణ అమెరికా ఎటువైపు ఉంటుందో మీరు కింద కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్, ఇటువంటి ఏవైతే స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఉంటాయో ఒక ట్రిక్ లాగా మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు ప్రపంచ పటము అలాగే మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన ఇండియా పటం చూసుకున్నట్లయితే దాంట్లో దానికి ప్లేసులు చూస్తూ కూడా మీరు చేసుకున్నట్లయితే ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎటువంటి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారండి. చీకటి ఖండం అని దేనికి పేరు అంటే ఇది ఆఫ్రికా అండి. మొత్తం ఖండాలు మనం 7 అనుకున్నట్లయితే కనుక ఆఫ్రికా మధ్యలో కింద భాగంలో ఉంటుంది. ఒకలాగా మీరు ప్రపంచ పటాన్ని ఊహించగలిగితే లేదా చూస్తున్నట్లయితే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, నిర్వచనోత్తర రామాయణాన్ని రచించినది ఎవరు అంటే తిక్కన. ఓకే. సో ఇలాగ మనకి దీనికి సంబంధించి కూడా అడుగుతారు. భాగవతాన్ని తెలుగులో రచించినది ఎవరు అంటే బమ్మెర పోతన అండి. బమ్మెర పోతన. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఇదే మనం ఈ మధ్యనే రీసెంట్గా జరిగింది ఆపరేషన్ మరి సింధూర్ అని చెప్పేసి ఇది మీరు గుర్తు పెట్టుకోగలరు. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ ఏ రోజున జరిగిందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా అంటే మే 31న
ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి కదా! దానికి సంబంధించి ఎవరు ఏ దేశం నుంచి విన్ అయ్యారో, అలాగే ఎవరు వారి పేరు కూడా మీరు కామెంట్ అయితే చేశారు. అది కూడా నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడలేనట్లయితే మీరు చూడగలరండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్‌కు నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే కల్నల్ సోఫియా ఖురేషీ మరియు యోమికా సింగ్ అండి. యోమికా సింగ్ గారు వీళ్ళు ఈ దానికి నాయకత్వం వహించారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యోమికా సింగ్ ఏ శాఖకు చెందినవారు అంటే ఫ్లయింగ్ బ్రాంచ్ అండి. నెక్స్ట్ ప్రశ్న భారత్ ఎన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది అంటే ఇక్కడ మీరు ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ ఎన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది అంటే మొత్తం 9 అండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ 450వ ప్రశ్న. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదట ఎవరు ఉపయోగించారు అంటే పార్వతీదేవి. ఇది శివుడికి కూడా ఇష్టమట అని చెప్పేసి ధరించారండి. సో ఇది పురాణాల ప్రకారంగా ఇలా ఉంది. మరి ఈ ప్రశ్నలు మీకు ఎలా అనిపించాయి? అలాగే మీకు యూజ్ అయినట్లు గనక, ఇన్ఫర్మేటివ్ అయినట్లు గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.